వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులకు జనశక్తి పార్టీ చెప్పడం ఏంటంటే విప్లవాలని ఆపు చేస్తాము. మరి విప్లవం అంటే మనకు గిట్టదు అనేటువంటి పాలక అంటే ఈ ఫాసిస్టు రాజ్యము, ఈ ఫాసిస్టు పాలకులు మొత్తం మరి వీళ్ళని లేకుండా చేస్తాము 2026 అనేటువంటిది వీళ్ళ భ్రమలే. అదే కాదు 1975 ఎమర్జెన్సీలా జలగం వెంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇదే మాట అన్నాడు. మేము మొత్తం అంటే ఈ నక్సలైట్లనే లేకుండా ఏరివేస్తాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే మరి ఆయననే లేకుండా పోయినాడు. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల కాలంలో కూడా ఆయన అడ్రస్ లేడు. మరి విప్లవం కొనసాగుతూనే ఉంది కనుక ఈ దోపిడీ ఉన్నన్నాళ్ళు, ఈ దౌర్జన్యాలు ఉన్నన్నాళ్ళు, ఈ హత్యలు ఉన్నన్నాళ్ళు, హత్యాకాండలు ఉన్నన్నాళ్ళు, మరి అత్యాచారాలు ఉన్నన్నాళ్ళు, మరి ఈ భూమి సమస్య, కుల సమస్య పరిష్కారం కానంత వరకు వీళ్ళు ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఉంటారు. ఈ దోపిడీ మీద వాళ్ళు పోరాడతారు. ఈ దోపిడీ పోయేంత వరకు వాళ్ళని ఆపు చేసే శక్తి ఎవరికి లేదు, ఏ ప్రభుత్వాలకు లేదు, ఏ శక్తికి లేదు. ఖచ్చితంగా అంతిమ విజయం ఇందాక మాట్లాడినా అంతిమ విజయం అన్నలదే అని, ఖచ్చితంగా అంతిమ విజయం మనదే, పేద ప్రజలదే. కనుక మరి ఈ ఈ విషయంలో ఆటుపోట్లు ఉంటాయి. మరి చిన్న లాంటి వాళ్ళు ఎంతో మంది అమరులైనారు. ఆనాడు 3000 మందిని 1975 ఎమర్జెన్సీలో 3000 మందిని మరి ఎన్కౌంటర్ చేసి జలగం వెంగళరావు తన లేకుండా చేస్తానేటువంటి ఆలోచనతో ఉన్నాడు. మరి ఈ రోజు వాళ్ళ కుటుంబమే లేకుండా అయిపోయింది. ఈ ఉనికిలా ఉండొచ్చు, వాళ్ళ కుటుంబానికి అంకితమై ఉండొచ్చు, కానీ ఉనికిలో లేకుండా పోయినారు. అట్లనే మరి ఆ రోజు ఈ రోజుకు మేమున్నాం, మేము బతికున్నాం. ఖచ్చితంగా ఈ వ్యవస్థ మార్పు వరకు, ఈ వ్యవస్థ కూలేంత వరకు, ఈ దోపిడీ వ్యవస్థ పోయేంత వరకు ఖచ్చితంగా ఉంటారు. చిన్న లాంటి వాళ్ళు అనేకులు, ఒక వీరుడు మరణిస్తే 1000 మంది వీరులు పుడతారు. కనుక చిన్న ఒక్కడే కాదు, అనేక మంది వీరులు పుడతారు. ఈ వ్యవస్థను ఖచ్చితంగా మార్పు చేస్తారు. ఆ మార్పు చేసేంత వరకు ఖచ్చితంగా ఈ ఉంటారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జూలై నెలలో పాణిగ్రాహి సుబ్బారావు గారిని ఎన్కౌంటర్ చేసి భారతదేశంలో ప్రజాయుద్ధం లేకుండా, మావోయిస్టు పార్టీ లేకుండా, మావోయిస్టు విధానం లేకుండా చేస్తామని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికీ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 1000 మంది విప్లవకారులని ప్రభుత్వాలు ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తున్నప్పటికీ కూడా ఈ అసమానతలు ఉన్నంత కాలము తిరుగుబాటుదారులు, విప్లవాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. 7 చిన్న ఎన్కౌంటర్ వరకు కూడా ఇన్ని ఏళ్లలో ఈ ప్రభుత్వాలు ఎన్కౌంటర్లతో ఈ సమస్యను పరిష్కరించలేవు. నిజంగా సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు జరపండి. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉన్నప్పటికీ చర్చలు జరపకుండా వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళను చంపేసి పూర్తిగా దండకార్యాన్ని శోధన చేసుకొని 7 లక్షల ఎకరాలలో ఉన్నటువంటి ఖనిజ సంపద ధ్యేయంగా చేసుకొని గుజరాత్ వాళ్ళకి అప్పజెప్పాలనే ఉద్దేశంతో నక్సలైట్లను చంపడము, లేదా అక్కడ ఉన్నటువంటి దండకారులైనటువంటి ఆదివాసులని ఏరుకోవడాల పేరుతో నక్సలైట్లు ముసుకేసి చంపడమే తప్పితే, నిజంగా చెప్పాలంటే మీరు చేస్తున్నటువంటి ఆదాని అంబాన్ల కోసం, ప్రయోజనం కోసమే ఆదివాసులను చంపటము, మావోయిస్టులను చంపడము ఒక ఉద్దేశంగా పెట్టుకొని 2026 మార్చి 31 నాటికి దండకారణంలో కానీ భారతదేశంలో కానీ మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి అమిత్ షా చెప్పడము రాజ్యాంగ వ్యతిరేకమది, రాజ్యాంగ విరుద్ధ పదము. ప్రభుత్వం ఒకటే చెప్పాలి, మీకు సమస్యలు ఉంటే పరిష్కరిస్తాము, రండి పరిష్కరించుకుందామనాలి. అదే మావోయిస్టులు చర్చల కోసం సిద్ధమైనప్పటికీ కూడా మీరు చర్చలకు సిద్ధం కాకుండా ఎన్కౌంటర్ల పేరుతో ప్రజలను చంపి, ఎన్కౌంటర్ల పేరుతో విప్లవకారులను చంపి, ఎన్కౌంటర్ల పేరుతో సిరన్న లాంటి వాళ్ళు చంపి శవాలను ఇళ్లకు పంపించడం అనేది దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్య ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్టు 14వ తేదీన ఛత్తీస్గఢ్లోని రాజానందగావ్, కాంకేర్ సరిహద్దు ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది అని ఒక వార్త వచ్చింది. దానికి ఆ ఎన్కౌంటర్లో 6గురు చనిపోయారని ముందన్నారు. చివరికి 2 పేర్లు ప్రకటించారు. ఒకరు ఈ వటరామాపురానికి చెందినటువంటి చిన్నన్న అలియాస్ విజయ్, అట్లాగే అక్కడ స్థానికంగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న మరొక ఆదివాసీ కామ్రేడ్. వీళ్ళిద్దరూ చనిపోయినట్టుగా ప్రకటించారు. కానీ మా అనుమానం ఏమిటంటే అక్కడ ఈ 2నే కాకుండా మొత్తం 6గురిని చంపేసి ఉంటారు. బహుశా మిగతా 4 స్థానికులు, ఆదివాసులు, గ్రామస్తులై ఉంటారు. వాళ్ళ పేర్లను కూడా ప్రభుత్వం
ప్రకటించలేదు అనేది మా అభియోగం. ఎందుకంటే చాలా సందర్భాలలో ఎన్కౌంటర్ ఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం వాస్తవాలు చెప్పకపోవడం, చనిపోయిన వాళ్ళ వివరాలు చెప్పకపోవడం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇది కూడా అలాగే జరిగింది అనేసి. సో ఆ ఎన్కౌంటర్ లో ఈ గ్రామానికి చెందినటువంటి కామ్రేడ్ చిన్నన్న చనిపోయాడు అనేసి. కానీ వాస్తవానికి స్థానికంగా అక్కడి నుంచి స్థానిక పాత్రికేయులు చెప్తున్న విషయం ఏమిటి అంటే అసలు అది ఎన్కౌంటర్ కాదు, వీళ్ళందరినీ పట్టుకొని కాల్ చేశారు అని అక్కడ లోకల్ గా బస్తర్ నుంచి వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి మొత్తంగా గత ఏడాదిన్నరగా 2 ఏళ్లుగా దండకారణ్య ప్రాంతంలో జరుగుతున్న హత్యాకాండ ఏదైతే ఉందో, ఒక చుట్టుముట్టి వేలాది లక్షలాది సైనిక బలగాలు చుట్టుముట్టి విప్లవకారుల్ని, ఆదివాసుల్ని, సాధారణ ప్రజల్ని చుట్టుముట్టి హత్య చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ కామ్రేడ్ చిన్నన్న కూడా హత్య చేశారు అనేది మా ఆరోపణ. ఆయన చంపడం ద్వారా విప్లవ ఉద్యమాన్ని అణిచివేయాలి అనేసి, ఎందుకంటే చాలా మందిని చంపివేశారు. మావోయిస్టులందరినీ చంపేసి మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలి అని, లేదా మావోయిస్టు పార్టీని లేకుండా చేసి విప్లవాన్ని ఆపాలని కానీ ప్రభుత్వం అనుకుంటూ ఉన్నది. ఇది సాధ్యం కాదు. చరిత్రలో చాలా మంది ఇట్లా కలలు కన్న వాళ్ళు ఉన్నారు. అంటే తిరగబడ్డ ప్రజల్ని, విప్లవకారుల్ని, ఉద్యమ సంస్థల్ని లేకుండా చేసి తిరుగుబాటును అణిచివేశామని ప్రభుత్వాలు అనుకున్న సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అట్లా అనుకున్నటువంటి పాలకులే మట్టి కొట్టుకుపోయారు. ప్రజలు, ప్రజా ఉద్యమాలు కొనసాగుతూ వచ్చాయి. అవి అజేయమని నిరూపణ అయ్యాయి. కాబట్టి అట్లాగే మావోయిస్టు ఉద్యమం కూడా ఈ అణిచివేత, దుర్మార్గమైన ఈ ఫాసిస్ట్ అణిచివేత ఏదైతే ఉందో, ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడగలుగుతారు, ప్రజలు ఆలోచించగలుగుతారు. అట్లాగే మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల ప్రతిపాదన ఒకటి చేసి ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ రకమైన హత్యాకాండ ఆపాలి అనేసి. ఇప్పుడు మొన్న 14వ తేదీ జరిగినటువంటి హత్యాకాండ ఏదైతే ఉందో, ఇలాంటి హత్యాకాండలు ఒక పరంపరగా జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక ఛత్తీస్గఢ్ మాత్రమే కాకుండా జార్ఖండ్లో, ఆంధ్ర, ఒడిశా సరిహద్దులలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మొత్తంగా ఈ యుద్ధ వాతావరణం, ఈ అంతర్గత యుద్ధ వాతావరణం ఆపేయాలి అనేసి మావోయిస్ట్ పార్టీ కాల్పుల విరమణ ప్రకటనకు సిద్ధమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాలేదు. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజాస్వామికవాదులందరూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, ఈ రకమైన హత్యాకాండ ఆపాలి అని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే ఈ రకమైన హత్యాకాండ ఆపాలి, మావోయిస్టులతోటి ఇమీడియట్ గా సీజ్ ఫైర్ ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ళ విషయాలు ఏమైతే ఉన్నాయో, వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో దాని మీద చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.